హలో అండి. అందరికీ నమస్కారం. బ్లౌజులు, లెహంగాలు ఏవైనా సరే కుట్టిన తర్వాత ఏ లట్కన్స్ కుట్టాలబ్బా అని ఆలోచిస్తుంటారు కదా! ఇలా బ్యూటిఫుల్ లట్కన్స్ అయితే ఈజీగా, సింపుల్‌గా కుట్టుకోవచ్చు. ట్రై చేయండి. తొందరగా అయిపోతుంది కూడా. ఫస్ట్ అయితే ఇలా గ్రే కలర్ క్లాత్‌ని తీసుకోండి. తీసుకొని ఇది 3 ఇంచులు వెడల్పు ఉండాలి. 10 లేదా 9 ఎంత పొడవు ఎంత ఉంటే అంత చూడండి. 10 ఇంచులు, 11 ఇంచులు అలా ఉన్నా పర్లేదు. తీసుకొని దాన్ని రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు మంచి సైడు లోపలికి పోయేటట్టు ఇలా మధ్యలోకి మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఫోల్డింగ్‌ని వదిలేయండి. ఇలా ఫోల్డింగ్ వదిలేసిన తర్వాత ఇప్పుడు అటు సైడు, ఇటు సైడు నేను వీడియోలో మీకు మార్క్ కూడా చేసి చూపించిన ఆ మార్క్ మీద ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇటు కుట్టినాం కదా! ఇప్పుడు ఇటు సైడ్ కూడా కుట్టుకుంటూ రావాలి. ఇలా మీరు కుట్టేప్పుడు నీట్‌గా కుట్టుకుంటూ రండి. మళ్ళీ ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ కనిపించకుండా ఉంటుంది. అంటే కుట్ల క్లాత్ కనిపించకుండా ఉంటుంది. ఫోల్డింగ్ అనేది సమానంగా ఉండేటట్లు కుట్టండి. అటు సైడ్, ఇటు సైడ్ కుట్టిన తర్వాత క్లాత్ అనేది ఎక్స్ట్రా లేకుండా ఉండాలి. మూలలు కూడా నేను కొద్దిగా కట్ చేసిన చూడండి. తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేయండి. రివర్స్ చేసినప్పుడు మనకు మంచి సైడ్ అనేది బయటికి వచ్చేస్తుంది. మూలలు ఒకవేళ మీకు క్లియర్గా బయటికి రాకపోతే ఒక పిన్ను తీసుకొని బయటికి అనేసేయండి, వస్తుంది. ఇప్పుడు ఇలా మంచి సైడుకు తీసేసినాం కదా! ఫోల్డింగ్ ఉన్న సైడ్ వదిలేసి అటు సైడు కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు 2 క్లాతులు కూడా మనం అటాచ్ చేసి ఉంటుంది. తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి అయితే ఫోల్డింగ్ చేయండి. చేసి ఆ మధ్యలో ఇలా ఒక మార్క్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ మధ్యలో ఇలా డోరీ తీసుకొని కుట్టేయండి. ఫస్ట్ డోరీ తీసుకొని ఎక్కడ సైడ్ కుట్టేయాలో చూసిరా, మీరు ఫోల్డింగ్ సైడ్ వేయొద్దు. మనం కుట్టిన కుట్టు సైడు మధ్యలోకి వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఈ చివరి నుండి ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ రండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే. డోరీకి అటు సైడు, ఇటు సైడు ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ రండి. ఇలా కుచ్చులు పెట్టిన తర్వాత మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు. కాకపోతే కొద్దిగా కుచ్చు అనేది దూరం వస్తుందన్నమాట. అలా కాకుండా సూది దారంతో ఇలా అయినా కానీ కుట్టుకోవచ్చు. లేదంటే దారం తీసుకొనైనా చుట్టుకోవచ్చు. ఇలా రౌండ్గా చుట్టుకోవచ్చు. ఇలా సూది దారం తీసుకొని మీరు కుట్లు ఇలా 2 కుట్లు వేసేసిండ్రనుకో ఇంకా ఊడిపోకుండా టైట్గా కుచ్చు అనేది ఉంటుంది. ఇలా సూది దారంతో కుట్టిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇది పక్కకు పెట్టేసేయండి. ఇదిగోండి, మనకి ఇలా కుచ్చు అనేది నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ క్లాత్ 4 ఇంచుల వెడల్పు, 4 ఇంచుల పొడవు ఉండేది తీసుకోవాలి. తీసుకొని ఆ మూలలు అనేది రాంగ్ సైడ్ లోపలికి పోయేటట్టు ఒక మూల నుంచి ఇంకొక మూలకు మడత పెట్టేసి ఇలా కుట్టుకుంటూ రండి. మంచి సైడు బయటికి అనేది వస్తుంది. ఇప్పుడు ఇటు సైడు మూల, ఇటు సైడు మూల రెండూ కూడా ఎడ్జెస్ అనేది ఆ మధ్యలో ఉన్న మూల దగ్గరికి మడత పెట్టేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇది కుచ్చు అనేది కుట్టినాం కదా! ఇప్పుడు ఈ మూల ఉంది చూడండి, మనం పై డిజైన్ కుట్టిన పై సైడు ఇలా మూల దగ్గర డోరీ అనేది ఆ గ్రే కలర్ క్లాత్కి ఒక 1 ఇంచ్ లోపలిని దగ్గరికి పెట్టేసేయండి. ఒక 1/2 ఇంచు దూరం ఉంటే సరిపోతుంది. అంతకంటే అంటే ఆ కుచ్చుకు ఇప్పుడు మనం కుట్టబోయే క్లాత్కు ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు దూరం మాత్రమే ఉండేటట్లు చూసుకోండి. చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రండి. కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. అప్పుడు మనకు ఆ కుచ్చుకు పెట్టిన కుట్టు అనేది దీని లోపలికి పోతుంది. మనకు నీట్గా ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఎంత నీట్గా వచ్చింది కదా! చాలా బాగుంది కదా! మీరు కూడా ఈ సైజ్ అనేది మనము పెంచుకోవచ్చు కూడా. అంటే మీరు లెహంగాలకు పెద్ద కుట్టాలనుకుంటే పెద్ద కూడా కుట్టొచ్చు.
తర్వాత నెక్స్ట్ ఇంకొకటి సింపుల్ది చూద్దాము. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు? అబ్బా ఇప్పుడు బ్లౌజులు కుట్టిరు, బ్లౌజ్ కుట్టిన తర్వాత ఏం డిజైన్ కుట్టాలి, ప్రతి దానికి ఒకటే అవుతుంది అనుకుంటే మాత్రం 1 మినిట్లో సింపుల్గా అయిపోయేది ఇలా కుట్టేసేయండి. ఇలా 4 ఇంచెస్ 4 ఇంచెస్ క్లాత్ ఉన్నది తీసుకోండి. తీసుకొని ఒక 1 ఇంచు వెడల్పు ఉన్నది, ఇంకా పొడవు అంటారా, పొడవు అనేది మనకి ఈ మూలకు చూసుకొని ఎంత పొడవు ఉందో అంత క్లాత్ ఇలా సన్నగా మన క్లాతులు పీసులు అనేవి మిగులుతాయి కదా మనం బ్లౌజులు అవి కుట్టినప్పుడు. కుట్టిన తర్వాత వాటిని తీసుకోండి. ఇలా చిన్నగా ఒక 1 ఇంచ్ వెడల్పు మిగిలిన ముక్కను తీసుకొని మంచి సైడ్ మీద ఇలా మూలలు, ఆ మూల నుంచి ఈ మూలకు కుట్టుకుంటూ రావాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పండి. తిప్పేసి దానిపైన కుట్టిన కుట్టు పైన మీకు వీడియోలో కనిపించింది కదా, ఆ కుట్టిన కుట్టు పైన ఇలా కుట్టుకుంటూ రండి. కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ చేసి మనకి ఇలా బ్లౌజ్లో ఏమైనా కలర్స్ ఉంటే ఆ కలర్ తీసుకొని ఇలా కుట్టుకోండి. మనకి ఇలా మంచిగా కింది సైడు ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. తక్కువ క్లాత్తోనే చూడండి ఇలా మనకు సింపుల్గా దీనికి డోరీ లట్కన్స్ వేసుకోవడానికి సింపుల్గా డిజైన్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇలా ఇంకొకటి మిగిలిన పీసు సేమ్ కింద వేసిన క్లాత్నే 3 ఇంచులు 3 ఇంచులు ఉన్న తీసుకొని మూలలు అనేది లోపలికి మడిచేసి ఇలా ఈ రెడ్ క్లాత్ మూల పైన పెట్టేసి ఇలా కుట్టుకుంటూ రండి దానిపైన పెట్టి. ఇప్పుడు డోరీ తీసుకొని మధ్యలోకి పెట్టేసి ఆ పైన డోరీ నుంచి కిందికి కుట్టుకుంటూ రావాలి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది కదా. మీకు టైం లేదు, టైర్డ్ అయినాము అన్నప్పుడు, అబ్బాయి ఏం లట్కన్స్ కుట్టాలనుకున్నప్పుడు ఇలా మిగిలిన పీసులు ఉంటాయి కదా వాటితోటి ఇలా కుట్టండి. మీకు డిజైన్కి డిజైన్ వస్తుంది, ప్లస్ త్వరగా కూడా అయిపోతుంది. క్లాత్ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. మంచి లట్కన్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా చూడ్డానికి బాగుంటుంది. బ్లౌజులకు అయితే భలే సూట్ అవుతుందండి. ఇది బ్లౌజులకు ట్రై చేయండి మీరు. ఇలా బ్లౌజులకు సింపుల్ లట్కన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ చూపించబోయేదైతే చాలా మంచి లట్కన్ డిజైన్ అండి. అది కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక్కడ ఇది అడ్డం 4 ఇంచులు, నిలువు 4 ఇంచులు, ఇంకొక పీసు 3.5 ఇంచులు 3.5 ఇంచులు, లేదంటే 4 ఇంచులు 4 ఇంచులు ఉన్నా పర్లేదు. తీసుకొని ఇలా ఒక మూల నుండి ఇంకొక మూలకైతే రెడ్ క్లాత్ని ఇలా మడత పెట్టేసేయండి. ఇది రాంగ్ సైడు లోపలికి పోవాలి. ఇలా లోపలికి పోయేటట్లయితే ఇలా మూలలు అనేది మడత పెట్టుకొని ఇలా ఒక మూల నుండి వీ షేప్లో ఇంకో మూలకి ఇలా కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక క్లాత్ తీసుకోండి. దీన్ని కూడా రాంగ్ సైడ్ లోపలికోవాలి. ఇప్పుడు ఒక మూల ఫస్ట్ ఒక మూల నుండి ఇంకొక మూలకు మడతబెట్టి మళ్ళీ అటు మూల నుంచి ఇటు మూలకు మడతబెట్టండి. అప్పుడు మనకు ఇలా వస్తుంది షేప్ అనేది. ఇప్పుడు దీన్ని మనకు అన్ని ఓపెన్స్ ఉంటాయి కదా, అక్కడ సైడు స్ట్రేట్గా ఉన్న ఓపెన్స్ ఉన్న సైడు కుట్టేసుకుంటూ రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ మూల దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మూల దగ్గర నుండి ఇలా స్ట్రెయిట్గా రావాలి. అక్కడ మూల నుండి ఇటు సైడు మూలకు అనేది మనకు ఆ గ్రీన్ క్లాత్ మూల అనేది రావాలన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎలా పెట్టానో. ఇప్పుడు ఇలా చూసుకొని మంచిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కడ కూడా బయటికి పోకుండా దానిపైనే అంటే రెడ్ క్లాత్ పైనే గ్రీన్ క్లాత్ వచ్చేటైతే ఇలా పెట్టుకోవాలి షేప్ అనేది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనకంటే ఆ క్లాత్ ఉంటుంది కదా, దానిపైన క్లాత్ అనేది మనకు ఆ పోగులు అనేది కనిపించకుండా ఉండడానికి ఇలా లేస్ అనేది వేసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కూడా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు ఇటు మూల నుండి ఇదిగోండి ఇటు సైడ్కి మళ్ళీ ఇటు మూల నుండి దాని మీద అంటే డిజైన్ మీద మనం గ్రీన్ క్లాత్ పెట్టినాం కదా దాని మీద పెట్టేయండి. మూలలు మడిచేసి ఇలా కుట్టుకుంటూ రండి. ఇక్కడ మూలలు నేను మొత్తం మూల వరకు మడవలేదు, మధ్యలో అంటే ఆ గ్రీన్ క్లాత్ ఎంతవరకు ఉందో దానికి కొద్దిగా కవర్ అయ్యేటట్టే మాత్రమే మడిచి
ఇప్పుడు ఈ మూల దగ్గర ఇలా డోరీ పెట్టేసి పైనుండి అంటే ఫోల్డింగ్ చేయండి. చేసి పైనుండి కిందికి కుట్టుకుంటూ రండి. ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా నీట్గా ఉంటుంది. చూడ్డానికైతే ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఇది కూడా బ్లౌజులకు వాటికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కదా! అన్నీ కూడా 1 మినిట్ లోపలనే అయిపోతాయండి. బ్లౌజులకైనా, లెహంగాలకైనా చాలా బాగుంటాయి. క్యూట్‌గా ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా! తప్పకుండా, తప్పకుండా చేయండి.